చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు దత్తాత్రేయ గారు. నమస్తే ఇద్దరికి కూడా. ముందుగా దేవిప్రసాద్ గారు, మనం చూస్తున్నాం ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల వేళ మరోసారి కాంగ్రెస్లో ముసలం కొనసాగుతుందనే అంశం కనిపిస్తోంది ఈరోజు పత్రికల్లో ప్రధానంగా. దీంతో పాటుగా అధికార పార్టీ కాంగ్రెస్ ఏకంగా బీఆర్ఎస్ పైన పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ దౌర్జన్యం చేస్తుందనే అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇలాంటి వాతావరణమే మనం చూసాం. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ దూసుకుపోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులపైన అనేక రకాల దౌర్జన్యాలు కావచ్చు, బెదిరింపుల పర్వం కొనసాగిన సందర్భం. ఎట్లా చూడాలి మరోసారి మున్సిపల్ ఎన్నికల వేళ వెలుగు చూస్తున్న ఈ పరిణామాలు దేనికి సంకేతంగా భావించాల్సిన అవసరం ఉంది? నమస్కారం రాజు గారు, ప్యానల్లో ఉన్న దత్తాత్రేయ గారికి, వీక్షకులకు గుడ్ మార్నింగ్. అంటే రాజు గారు, ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాబలం కోల్పోయింది, ప్రజలకు ఇచ్చిన హామీలో వైఫల్యం చెందింది, ప్రజల దగ్గరికి పోవడానికి ముఖం లేనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే పట్టణాల్లో అభివృద్ధి లేదు. ఈ 2.5 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి, పురపాలక మౌలిక సౌకర్యాలు కలిగించడంలో పూర్తిగా వెనుకబడిపోయింది. అట్లాగే కేసీఆర్ హయాంలో గత 9.5 సంవత్సరాల్లో కేటీఆర్ గారి నాయకత్వంలో మున్సిపాలిటీలు అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి నిధులు ఇచ్చి పట్టణ ప్రగతి అనేటువంటి ఒక నూతన ఒరవడిని తీసుకొని పట్టణాలన్నీ కూడా ప్రగతి వైపు పరుగులెత్తాలని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అనేక పనులు మంజూరు చేసింది. కొన్ని పూర్తి అయినాయి, కొన్ని మధ్య దశలో ఉన్నాయి. ఈ మధ్య దశలో ఉన్న పనులన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆపివేసింది. ఎందుకంటే ఒకవేళ ఇవి జరిగితే మళ్ళీ ఎక్కడ బీఆర్ఎస్ పేరు వస్తుందో ఏమో అని చెప్పి, లేకుంటే రోడ్లు కానీ, లేకుంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక భవనాలు కానీ, ఇట్లా అనేకం కూడా మధ్యలోనే ఆపివేయడం వల్ల ఇవాళ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, ఇట్లా ఒక్కటి కాదు అనేక సమస్యలతో ఇవాళ పట్టణాలు కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక ఎదుటి, అంటే ఎట్లాగూ ప్రజల్లో గెలవలేం కాబట్టి ఎదుటి పార్టీలను లొంగ తీసుకుందాం అనేటువంటి పద్ధతిలో ఇవాళ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద బెదిరింపులు, లేకుంటే రకరకాల హామీలు రకరకాలుగా ఇచ్చి వాళ్ళని లొంగ తీసుకొని పార్టీలను దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వం పట్ల అత్యంత విశ్వాసం కనబర్చి గ్రామీణ ప్రాంత ఓటర్లు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, పోలీస్ కేసులు పెట్టినా, లేకుంటే వ్యవస్థను ఉపయోగించుకునే రకరకాల ప్రలోభాలు పెట్టినా మేము కేసీఆర్ సైనికులం అనేటువంటి పద్ధతులు ప్రజలందరూ కూడా మొన్న దాదాపు 40% పైగా పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించినటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. కాబట్టి మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అటువంటి ఫలితాల కన్నా రెట్టింపు ఫలితాలు వస్తాయేమో అనేటువంటి ఒక భయం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో దాపురించి, అందుకే ఇవన్నీ కూడా చేస్తా ఉంది. ఆ భయం నుండి వచ్చినటువంటి విన్యాసాలే ఇవన్నీ కూడా. అభ్యర్థులు బెదిరించడం కావచ్చు, నామినేషన్ల ప్రక్రియ 3 గంటలకు అయిపోయినా కూడా బలవంతంగా తీసుకుపోయి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మేము నిన్న జైరాబాద్ లో ఇటువంటి సంఘటన ఒకటి జరిగితే వెంటనే మేము అందరం కూడా అలర్ట్ కావడం జరిగింది. అట్లాగే నామినేషన్ పత్రాలు కూడా క్యాండిడేట్ నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం, బీఫామ్లు, ఇట్లా రకరకాలు, ఒక్కటి కాదు రాజు గారు. వాళ్ళు చేయగలిసినటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సామ భేద దండోపాయాలు అన్నట్టు ప్రతి అంశాన్ని ఉపయోగించుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీని పోటీ లేకుండా చేయాలని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి, హరీష్ రావు గారి మార్గదర్శకంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలలో కూడా ఒక బలమైనటువంటి పార్టీగా ఇవాళ ముందుకు పోతా ఉన్నది. ప్రజలు ఆదరిస్తా ఉన్నారు. కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికలు అనేటువంటివి ప్రధానంగా ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి పురపాలిక సౌకర్యాలు ఇవ్వడంలో విఫలమైంది అనేటువంటిది ఒకటి. రెండవది, అభివృద్ధి అనేటువంటిది లేదు. ఇచ్చిన హామీలు పట్టణంలో సహజంగానే నిరుద్యోగ యువకులు ఉంటారు. నిరుద్యోగులకు సంబంధించినటువంటి వృత్తికి సంబంధించినటువంటి విషయం కానీ, అట్లాగే ఉద్యోగాలు ఇస్తామని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని దొంగ మాటలు చెప్పి ఎట్లా మోసం చేసినారో చూస్తా ఉన్నారు. అట్లాగే ఉద్యోగులకు సంబంధించి రిటైర్ ఉద్యోగులు కూడా టౌన్లలో కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వాళ్ళకు సంబంధించినటువంటి బాధ ఇక వర్ణనాతీతం. 24 నుంచి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఎవరికి కూడా
గ్రాట్యుటీ లేదు, పెన్షన్ లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, 43 మంది మరణించినటువంటి నేపథ్యాన్ని చూసాం. అట్లాగే గ్రామీణ ప్రాంతాలతో సంబంధాలు ఉన్నటువంటి పట్టణ ప్రాంత ప్రజలకు రైతు బంధు లాంటి కానీ రుణమాఫీ కానీ సంపూర్ణంగా కాలేదు. రైతు బంధు ఓ 2 సార్లు ఇచ్చిండు, ఇప్పటికి 4 సార్లు ఎగ్గొట్టిండు. ఇప్పటికి పంట కోతలైపోయినాయి, మళ్ళీ దున్నుకాలు స్టార్ట్ అవుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా రైతు బంధుకు సంబంధించినటువంటి దిక్కే లేదు, జాడే లేదు అనేటువంటి భావన కలుగుతా ఉంది. మంచినీటి విషయంలో కూడా ఇలా మిషన్ భగీరథకు నిధులు ఆపేసారు. ఇలా అసలు మిషన్ భగీరథ వలన ఫలితాలు అందుతున్నటువంటి తెలంగాణ ప్రాంత ప్రజలకి కనీసం నీటి గురించి ఆ చర్యలు కూడా తీసుకుంటలేరు. ఎక్కడికక్కడ వాటికి సంబంధించిన స్ట్రగల్స్ అయితే క్లియర్ చేయడానికి లేదు. నల్లాలు పాడైపోతే మళ్ళీ వాటిని రిపేర్ చేసేటువంటి పద్ధతి లేదు. ఇట్లా ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలన పట్ల పూర్తిగా సోయలేదు. వీళ్ళ పరిపాలన అంతా, వీళ్ళ దృష్టి అంతా ఫ్యూచర్ సిటీ మీద, 2 బీఆర్ఎస్ పార్టీని ఎట్లా అనగదొక్క. మా మున్సిపల్ ఎన్నికల్లో మా దృష్టిని అంతా కూడా కొంత డైవర్ట్ చేయడానికి మా అధినేత కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా సిట్ సందర్భంగా మనం చూసినాం. ఎందుకంటే మా ఒక్కరోజు పని ఎగ్గొట్టడం వల్ల ఎంతో కొంత మేరకు లాభం జరుగుతుంది ఏమో అనేటువంటి భావనతో వాళ్ళు ఉన్నారు. బహుశా మున్సిపల్ ఎన్నికలు అయిపోయే వరకు ఇంకొక నోటీస్ ఇంకేమైనా వస్తుందేమో మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా దృష్టి మరల్చాలి, మా దృష్టి మరల్చి మేము మా మన నిబ్బరం దెబ్బతినాలి అనేటువంటి భావనతో మొన్న కేసీఆర్ ఆగ్రహం పెళ్ళుబి కింద మనం అందరం కూడా చూసినాం. పల్లెలో 12,000 గ్రామాల్లో మొత్తంగా కూడా ఒక నిరసన ప్రదర్శనలు చేయడం కానీ, నియోజకవర్గ కేంద్రాలలో హైదరాబాద్ నగరం అంతా కూడా ఎట్లా ఆ రోజు తెలంగాణ భవన్ మిగతా ప్రాంతాల్లో ఎట్లా పోటెత్తిందో చూసినాం. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కొంత ఎమరుపాటుతో కొన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు అట్రాక్ట్ అయ్యి మేము ఓటేసినాం కానీ మమ్మల్ని నిలువున కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఈ మోసం చేసినటువంటి ప్రభుత్వానికి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మనం దెబ్బ కొట్టాలనేటువంటి విషయంలో ఇలా ప్రజలందరూ కూడా ఐక్యమవుతా ఉన్నారు. కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అయిపోయినాయి. నిన్నటికి విత్డ్రాల్స్ అయిపోయినాయి, ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ పెట్టేసిండ్రు. నేను జైరాబాద్ లో కూడా అటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేసిన కాంగ్రెస్ లో గ్రూపులు నిజానికి మీకు ఒకటి చెప్తే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది క్యాండిడేట్స్ లిస్టు ఆ పట్టణానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు సంతకం పెట్టి వేస్తే హైకమాండ్ అది ఫేక్ న్యూస్ అని చెప్పి ప్రకటించి క్యాన్సిల్ చేసినటువంటి సందర్భం. అంటే ఒక గ్రూపు డిక్లేర్ చేస్తే ఇంకొక గ్రూపు దాన్ని క్యాన్సిల్ చేసేటువంటి పద్ధతి. 3-4 గ్రూపులు పెట్టుకొని మాకు సీట్ రాలేదు అనేటువంటి పద్ధతిలో పెద్ద ఎత్తున అంతర్గతంగా ఒకవైపు వాళ్ళకు యుద్ధం జరుగుతూనే ఉంది. కాబట్టి ఇటువంటి స్థితిలో ఇవాళ ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రజల పక్షం ఉన్నాం. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పోరాటాలు చేస్తా ఉన్నాం. మా కేసీఆర్ గారి మార్గదర్శనంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిత్యం క్షేత్రస్థాయిలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా గైడ్ చేస్తా ఉన్నాడు. డెఫినెట్ గా ఈ మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయనేటువంటి విశ్వాసంతో మేమున్నాం రాష్ట్రం. మనం చూస్తా ఉన్నాం దేవిప్రసాద్ గారు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావిస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శరవేగంగా రాకెట్ వేగంతో దూసుకెళ్లిపోతుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భం. ఎక్కడికక్కడ ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలు ప్రజలే ఎండగడతా ఉన్నారు. 2 ఏళ్లలో పూర్తిగా మున్సిపాలిటీలను మురికి కూపాలుగా మార్చేశారనే ఆవేదన, ఆందోళన, ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది కాంగ్రెస్ పరిపాలనపై అని చెప్పేసి దేవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశాలు ఇప్పటివరకు మనం చూసాం. దత్తాత్రేయ గారు మనం చూస్తూ ఉన్నాం పత్రికలో ప్రధానంగా నిన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశంలో బీఆర్ఎస్ శ్రేణులకు అధికార పార్టీ నుంచి ఎదురైన బెదిరింపులకు సంబంధించిన వ్యవహారాన్ని మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. దౌర్జన్య కాండ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులను ఏకంగా వారిని కిడ్నాప్ చేసే ప్రయత్నాలు కావచ్చు, వారిని తమ పార్టీ వైపు నుంచి పోటీ చేయాలని తీసుకొచ్చిన ఒత్తిళ్లు కావచ్చు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎందుకోసం అధికార పార్టీ ఇలాంటి చర్యలకు దిగుతుందంటే ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ సీతారామరాజు గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు, ఉద్యమ నాయకులు దేవిప్రసాద్ అన్న గారికి, అలాగే టీ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి. తెలంగాణ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి కక్ష సాధింపు రాజకీయాలు, బెదిరింపు రాజకీయాలు, గూండాగిరి, ఇవాళ ఎన్నికలు అనేటువంటిది ప్రజాస్వామ్యానికి నిలుటద్దంలాగా ఉండాలి. కానీ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేటువంటి పద్ధతులు వికారాబాదులో బీఆర్ఎస్ పార్టీ కండువాతో, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్తో ఏకగ్రీవమైనటువంటి అభ్యర్థులను
ఏకగ్రీవమైనటువంటి గంట లోపల కిడ్నాప్ చేసేసి కాంగ్రెస్ కండువా కప్పేసి మా పార్టీ అభ్యర్థులుగా కన్ఫర్మ్ చేసినామని చెప్పేసి ఇది ఎక్కడ రాజకీయం అని నాకు అర్థం కాదు. అల్లంపూర్ నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ వరకు అదే రకమైనటువంటి తంతు. పోటీ చేయడానికి చేతగాక బరిలో నిలబడేటువంటి అభ్యర్థులు దొరకక ఇవాళ చాలా పత్రికల్లో నేను చూశాను, ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ల కోసం 4-5 పోటీ పడుతూ ఉన్నారు ఒక్కొక్క స్థానానికి పోటీ చేయడానికి. అంటే ఇది ఖచ్చితంగా ప్రజల యొక్క భావోద్వేగానికి కానీ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఉన్నటువంటి అటాచ్మెంట్ కానీ ఇవాళ పోటీతత్వాన్ని తెలియజేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీతోటే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్తో పోటీ చేస్తే గెలుపు ఖాయం అనేటువంటి అభిప్రాయంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. అధికార పార్టీ బీఫామ్ ఇస్తామన్నా కూడా తిరస్కరిస్తున్నటువంటి సందర్భాలను చూశాను నేను. ఆదిలాబాద్లో వార్డ్ నెంబర్ 12లో విజయ్ అనేటువంటి అభ్యర్థి నాకు కాంగ్రెస్ బీఫామ్ వద్దు, నాకు బీఆర్ఎస్ బీఫామే కావాలని చెప్పి జోగురామన్ ఇంటి గేటు ముందర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నాకు బీఫామ్ ఇవ్వండి సార్, నేను పార్టీకి కష్టపడి పనిచేయాలి. కాంగ్రెస్ వాళ్ళేమో మేము ఇస్తాం రా అని పిలుస్తున్నా కూడా అటువైపు పోయే పరిస్థితి ఇస్తలేదు. రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి యొక్క దౌర్జన్యాలతోటి తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందండి. వాళ్ళ మున్సిపాలిటీలలో పరిపాలన అనేటువంటిది కుంటుబట్టింది. ఇవాళ వెలుగుల దివ్యగా తెలంగాణ అభివృద్ధి చెందింది. మున్సిపాలిటీలను కంటికి రెప్పలా కాపాడుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా గతంలో కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు నూతనమైనటువంటి అభివృద్ధి పంతాల్లో వెళ్ళాలా, మూస దూరంలో వెళ్ళకూడదు. ఎంతమంది తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు ఉన్నారు, ఎంతమంది పేదలు 30 గజాల స్థలం నుంచి ఒక 60 గజాల స్థలం లోపల నివసిస్తూ ఉన్నారు, వాళ్ళందరూ లెక్కలు తీసుకురండి అని చెప్పిండు. తీసుకొచ్చిన తర్వాత 1,15,000 పైచిలకు మున్సిపల్ సఫాయి కార్మికుల జీతభత్యాలను ఒకే దఫలో రెట్టింపు చేసిండు, రెట్టింపు జీతాలను ఇచ్చిండు. అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు ఇవాళ గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ వాళ్ళు సంధానకర్తలు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధుల్లాగా ఉంటారు, వాళ్ళ జీతభత్యాలు పెంచిండు. హోంగార్డులు పాపం పోలీసుల కంటే రెగ్యులర్ ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకు పెన్షన్లు అవి ఇవి ఉంటాయి, హోంగార్డుల జీతభత్యాలు పెంచాడు. ఇట్లా సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడ్డాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మున్సిపాలిటీకి వెళ్ళినా రాజుగారు ఇవాళ ఉన్నటువంటి రోడ్లు అనేటువంటివి ఇంత అద్భుతంగా కనిపించినాయి, డివైడర్ ఎట్లా వచ్చినాయి. ఆ 30 గజాల 40 గజాల స్థలాలు ఉన్నటువంటి పేదలకు పట్టాలు ఇచ్చినాం మనం. జియో నంబర్ 5758 విడుదల చేసి ఎక్కడ నివసిస్తా ఉన్నారో అక్కడ ఉన్నటువంటి నివాసానికి మనం డైరెక్ట్ గా పట్టాలు పంచినాం. వాళ్ళని సొంత 30 గజాల స్థలానికి యజమానులను చేసినాం. దాంతో పాటుగా పట్టణాలలో ఉన్నటువంటి పార్కులలో ఒకప్పుడు అక్కడికి పందులు, కుక్కలు అక్కడ సేద తీరేటివి, అట్లాంటి పార్కులని నూతనమైనటువంటి విధానంతో హరితహారం అనేటువంటి దాంతో పార్కుల డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకొచ్చి ఆ పార్కులని మళ్ళా వాడుకలోకి తీసుకొచ్చి అద్భుతమైనటువంటి ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసి వాళ్ళ పార్కులలో ప్రజలు సేద తీరేటువంటి పరిస్థితి. చెరువులు నగరాలలో కానీ పట్టణాలలో ఉన్నటువంటి చెరువులలో ఒకప్పుడు నేను ఆదిలాబాద్లో కావచ్చు, మహబూబ్ నగర్లో కావచ్చు, నేను మహబూబ్ నగర్లో 4 years అక్కడ స్టే చేస్తే అక్కడ ఉన్నటువంటి చెరువులో మొత్తం గుర్రపు డెక్కలు ఉండేటివి. శ్రీనివాస్ గౌడ్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని దాన్ని మొత్తం తీపిచ్చి ఒక మన వైర్ వంతెన వేయించాడు. ఆ వంతెనతో అక్కడ బోటింగ్ పెట్టించాడు. ఇవాళ సాయంత్రం కాలం సమయంలో అక్కడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అక్కడికి వెళ్ళి సేద తీరుతా ఉన్నారు, కొంతమంది వాకింగ్ చేస్తూ ఉన్నారు, వృద్ధులు అక్కడ వచ్చి మంచిగా రిలాక్స్ అవుతా ఉన్నారు. అంటే ఇట్లా అంటే సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణలో పాటుపడాలి అంటే పట్టణాల నుంచి గ్రామాల వరకు, గ్రామాల నుంచి పట్టణాల వరకు వేసినటువంటి రోడ్ల నిర్మాణాలు కావచ్చు, నిర్మాణం చేసినటువంటి కలెక్టరేట్ భవనాలు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి నిరంతరం 24/7 నాణ్యమైనటువంటి విద్యుత్ కావచ్చు, మిషన్ భగీరథ ద్వారా అద్భుతమైనటువంటి తాగునీరు అందించిన తీరు కావచ్చు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పుద్దరణతో నూతనమైనటువంటి చెరువులలో ఒక జలకళ తొలికిసలాడింది. ఇవాళ అటు చేపల పెంపకం విషయంలో మత్స్యకారులు బాగుపడ్డారు. అదే స్థాయిలో ఆ చెరువుల మీద ఆధారపడేటువంటి రజకులు ముఖ్యంగా 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందిండ్రు. నహీ బ్రాహ్మణులు ఒక 250 ఉచిత విద్యుత్ పొందిరు యూనిట్ల విద్యుత్. దళిత వాడల్లో 101 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందిండ్రు ఆ కుటుంబాలు. వాళ్ళకు ఇవాళ సంక్షేమ పథకాలు, గురుకుల విద్యాలయాలు, ఇట్లా ఒకటి కాదండి, తెలంగాణ రాష్ట్రం అన్ని రకాల అంశాలలో అభివృద్ధిలో ముందుకు పోయినటువంటి పరిస్థితిని మనం చూసినాం 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో. ఇవాళ ఏం రోగమైందండి తెలంగాణకు నాకు అర్థం కాదు. 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో ఒక్కరోజు మున్సిపల్ శాఖ మంత్రి ఆయననే, సమీక్షలు పెట్టాడు. విద్యాశాఖ మంత్రి ఆయననే. 120 పైచిలకు విద్యార్థులు పాము కాడుతోటి విషాహారాలతో చనిపోతే ఒకరోజు సమీక్షలు పెట్టారు విద్యాశాఖ పైన. ఇవాళ హోంశాఖ మంత్రి ఆయననే. తెలంగాణ రాష్ట్రం ఇవాళ క్రైమ్ లో, ఆత్మహత్యల్లో, ఆడపిల్లలపై మానభంగాలలో ఇవాళ వేగంగా పరిగెడతా ఉంది. ఇవాళ 36% క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో. వీటిపైన సమీక్షలు ఉండవు. ఈ తెలంగాణ ఏం చేయాలనుకుంటా ఉన్నాడు నాకు అర్థం కాదు. ఇవాళ మంత్రుల మధ్య పంపకాల పంచాయతీలు ఉంటాయి.
ఇవాళ అన్నదమ్ముల మధ్య వాటాల పంచాయతీలు ఉంటాయి. అల్లుడికి ఫార్మా కంపెనీ పెట్టేయాలని కోరిక ఉంటుంది, బావమరిదికేమో నిధులు ఇచ్చేయాలని చెప్పి కోరిక ఉంటుంది, సింగరేణి గనినప్ప చెప్పాలని కోరిక ఉంటుంది, మంత్రులేమో కొట్టుకొస్తా ఉంటారు టెండర్ల కోసం. ఇది దీనికోసం అండి మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది. ఇప్పుడు దాచి దయ్యాల పాలు చేసినట్టు అయిందండి తెలంగాణ రాష్ట్రం. ఇవాళ కేసీఆర్ గారు ఒక విద్యాశాఖను తీసుకుంటే ఆ విద్యాశాఖలో ఏ రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు, ఒక వ్యవసాయ శాఖలో తీసుకుంటే ఆ వ్యవసాయ శాఖకు ఏ రకమైన మార్పులు తీశారు, ఒక పట్టణాభివృద్ధి శాఖను తీసుకుంటే కేటీఆర్ గారి నాయకత్వంలో పట్టణ ప్రగతి, మీరు గుర్తుపెట్టుకోరు రాజుగారు, 382 ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జీలు, లింకింగ్ రోడ్స్ ఏర్పాటు చేసడం రికార్డు. ఇది ఏ రాష్ట్రంలో జరగలేదు. ఇది అది కేటీఆర్ గారి నాయకత్వానికి ప్రతీక. అది ఏ స్థాయిలో ఆయన కమిట్మెంట్తో పనిచేసిండు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు తీర్చిదిద్దాలని. ఒకరోజు నేను ఆయనతో వెళ్తా ఉంటే కొల్లాపూర్లో సీనియర్ నాయకులు జూపల్లి గారు ఉంటే, ఏంటంటే మీరు 30 సంవత్సరాలు మీ రాజకీయ జీవితంలో ఈ రోడ్లు ఏందని అడిగి అక్కడికక్కడ 10 కోట్ల రూపాయలు ఇమీడియట్గా శాంక్షన్ చేసి నూతనమైనటువంటి రోడ్డు సిస్టానికి ప్లస్ సెంట్రల్ లైటింగ్ సిస్టానికి నిధులు కేటాయించారు. అక్కడ ఒక పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక సబ్ క్యాంపస్ ఏర్పాటు చేసి నూతనమైనటువంటి భవనాల నిర్మాణం చేశారు, హాస్టల్ వసతులు కల్పించారు, అకాడమిక్ యాక్టివిటీస్ డెవలప్ చేశారు. ఇవాళ మీరు ఏ తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల మున్సిపాలిటీకైనా మనం వెళ్దాం, ఎవరి హాయంలో ఇవాళ ఈ అభివృద్ధి తొలికిసలాడింది, ఇవాళ ఎవరి హాయంలో మున్సిపాలిటీలు ఇంత అద్భుతంగా జరిగినాయి, మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మాణాలు జరిగినాయి, ఇవాళ ఈ రకమైనటువంటి ఓవరాల్ డెవలప్మెంట్ ఎవరి వల్ల సాధ్యమైంది, ఇదంతా తెలంగాణ ప్రజలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రసక్తి లేదు. వాళ్ళు ఇవాళ మనల్ని ఓటు అడిగేటువంటి ఉందా నైతిక హక్కు వాళ్ళకు? ఎట్లా అడుగుతారు మనల్ని? మహిళలను మోసం చేసినందుకు అడుగుతారా? ఇవాళ ఎస్సీలను మోసం చేసిన అడుగుతారా? నిరుద్యోగులను మోసం చేసినందుకు అడుగుతారా? రైతులను మోసం చేసినందుకు ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు? 6 గ్యారెంటీలు ఎట్టిపోయినాయి, 13 హామీలు ఏమైనాయి? ఇవన్నీ మోసం చేసిన కాంగ్రెస్కి మేము ఓటెట్లేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసేది లేదని చెప్పేసి ఇవాళ మున్సిపాలిటీలని తీర్మానాలు చేస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడతా ఉన్నారు, బీఆర్ఎస్ బీఫామ్ కోసం పోటీ పడతా ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగానైతే తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ని అధికార పార్టీ ఇంత అధికార దుర్వినియోగానికి పాటుపడ్డా 45% పైగా కొన్ని ప్రాంతాల్లో 48% పైగా స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. అంతకు మించి వాళ్ళ మున్సిపాలిటీలు, ఎందుకంటే కొంత తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మున్సిపాలిటీలో ఉండేటువంటి వాళ్ళకు నిజంగానే కేసీఆర్ హయాంలో అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది. మనకు విద్యుత్ వచ్చింది, తాగునీరు వచ్చింది, సాగునీరు వచ్చింది. మెడికల్ ఫెసిలిటీస్ విషయంలో రాజుగారు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో కేవలం ప్రభుత్వ ఆసుపత్రులు అంటే 2, ఒక గాంధీ, ఒక ఉస్మానియా. ఇవాళ మీరు ఏ జిల్లాకైనా వెళ్ళండి, ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే నియోజకవర్గంలో 100 పడక గదుల ఆసుపత్రులు నిర్మాణం జరిగినాయి. ఇవాళ వైద్యాన్ని మనం ప్రజలకు చేరువ తీసుకొచ్చిన వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి కదా, వాళ్ళ యొక్క జీవించేటువంటి ప్రమాణాలు కానీ, తాగే నీటి విషయంలో నాణ్యత కానీ, పీల్చేటువంటి గాలి విషయంలో పార్కుల్లో అద్భుతమైనటువంటి ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం అనేటువంటి అంశం కావచ్చు, వాళ్ళకు రోడ్లు, చీకట్లో కూడా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ద్వారా మీరు ఆదిలాబాద్లో ఐ లవ్ ఆదిలాబాద్, ఐ లవ్ మహబూబ్ నగర్ అనేటువంటి డెవలప్మెంట్ పైలాన్స్ ఏర్పాటైనాయి. సో ఇదంతా ఎవరి ముందు చూపు వల్ల జరిగింది? తెలంగాణ రాష్ట్రానికి మంచికో చెడుకో మనోడు ఉండాలా రాజు గారు? రైట్. దేవిప్రసాద్ గారు, మనం చూస్తూ ఉన్నాం అంటే వాస్తవానికి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో పట్టణాలకు సంబంధించిన ముఖ చిత్రం ఎలా మారిందో తెలంగాణ సమాజం కూడా గమనించిన సందర్భం. దత్తాత్రేయ గారు కూడా అంశాలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మీరు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. ఎట్లాంటి అంశాలపై ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల వేళ ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది? నిన్న మనం చూసాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా పిలుపునిచ్చిన సందర్భం. గత 2 ఏళ్లలో పూర్తిగా మున్సిపాలిటీలు అన్నింటినీ కూడా మురికి కూపాలుగా పూర్తిగా మార్చేసిన సందర్భం. ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజల్లో అలాగే పార్టీ శ్రేణుల్లో ఎట్లాంటి చర్చ జరుగుతాం? రాజుగారు, అంటే మున్సిపల్ కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం ఒకటి, తాగునీటికి సంబంధించినటువంటి సమస్య, అట్లాగే విద్యుత్ సమస్య, అట్లాగే విద్యకు సంబంధించినటువంటి సమస్య. ఏ పట్టణాలైనా ఇలా తెలంగాణలో పట్టణాలన్నీ కూడా 50-60% గ్రామీణ ప్రాంతాలని సంబంధించినటువంటి ప్రజలతో ముడిపడి ఉన్నటువంటి జీవితాలే. మొత్తం అర్బనైజేషన్ అనేటువంటిది కొన్ని ప్రాంతాలు తప్ప మిగతా ప్రాంతాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతంతో సజీవ సంబంధాలు ఉండి వ్యవసాయాలు చేసుకొని మళ్ళీ పట్టణాల్లోకి వచ్చి ఉండేటువంటి పద్ధతి మన తెలంగాణలో. ఎందుకంటే ఈ పట్టణాలన్నీ కూడా సమైక్యాంధ్రలో ఏ పట్టణం కూడా డెవలప్ కాలేదు కదా రాజుగారు. ఎక్కడ ఒక విద్యకు సౌకర్యం లేదు, వైద్యం సౌకర్యం లేదు, చదువుకోవడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ప్రజలు ఉండడానికి అవసరమైనటువంటి నివాస యోగ్యంగా ఉన్నటువంటి సందర్భాలు. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టౌన్ల మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కేటీఆర్ గారి పట్టణ
పురపాలక శాఖ మంత్రిగా పట్టణాల్లోకి డంపింగ్ యార్డ్స్ ఏర్పాటు చేయడం కానీ, తర్వాత డ్రైన్స్ ఏర్పాటు చేయడం కానీ, అవసరమైన దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టేటువంటి ప్రయత్నం కానీ, హరితహారం విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం కానీ, అట్లాగే వీటికి గ్రేవ్ యార్డ్ కు సంబంధించి కూడా చాలా మంది గ్రేవ్ యార్డ్ కు సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఇక పల్లెల్లో వైకుంఠ ధామాలు అక్కడ ఇక్కడ కూడా అటువంటి సంబంధించినటువంటి అనేక అంశాలు. అలాగే కమ్యూనిటీస్ ఏదైనా సందర్భం వస్తే ఒక పెళ్లి చేసుకోవాలన్నా, ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫంక్షన్ హాల్లకు పోయేటువంటి స్థితి నుంచి ఇవాళ అనేక కమ్యూనిటీలకు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకన్నిటికీ కూడా కమ్యూనిటీ హాల్స్ ప్రొవైడ్ చేసేటువంటి పద్ధతి. ఇవన్నీ కూడా అంటే ఒక్కటి కాదు రాజు గారు, ఇంతకుముందు దత్తాత్రేయ గారు కొన్ని విషయాలు చెప్పారు. టౌన్స్ కు సంబంధించి చాలా సమస్యలు ప్రజలకి, గతంలో ఇన్వర్టర్ పెట్టుకొని నడిపేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ ఇన్వర్టర్లు మాయమైపోయినాయి. ఎక్కడ కూడా మనకు ఇన్వర్టర్లు కనబడేటువంటి పరిస్థితి లేదు తెలంగాణలో. రోడ్లన్నీ కూడా చాలా స్పష్టంగా అన్ని రోడ్లలో విశాలమైనటువంటి రోడ్లు నిర్మించి వాటికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి, అట్లాగే అనేక వర్గాలకు అనేక రకాల రాయితీలు ఇచ్చి పట్టణం అంటే ప్రజలకు మెరుగైనటువంటి ఒక మౌలిక సౌకర్యాలు ఉండాలనేటువంటి భావనతో అనేక అంశాలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కేసీఆర్ గారు మాకు అవసరమైనటువంటి రోడ్డు నిర్మాణం చేసిండు, ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ తట్టెడు మట్టెందుకు పోయలేదని ఆలోచిస్తా ఉన్నారు. విద్యుత్ కు సంబంధించి ఎంత సంస్కరణలు తీసుకొచ్చిందంటే, వైర్లు ఇప్పుడు కరెంటుకు సంబంధించినటువంటి సంస్కరణల వల్ల ఇవాళ విద్యుత్ కు సంబంధించినటువంటి ఎక్కడ చిన్న ట్రిప్ అయినా కూడా వెంటనే నిమిషాల్లో పట్టణాల్లో మళ్ళీ రినోవేట్ అయ్యేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు పోతే గంటల తరబడి కరెంటు పోయినా దానికి సంబంధించినటువంటి మరి పర్యవేక్షణ లేదు, అది లేదు. అట్లాగే గురుకుల విద్యార్థులకు సంబంధించి కూడా పట్టణాల మీద చాలా ప్రభావం పెరిగిపోయింది. ఎందుకంటే గతంలో విద్యకు సౌకర్యం లేక అనేక మంది డ్రాప్ అవుట్ అయినటువంటి బడుగు బలహీన వర్గాలకి రెసిడెన్షియల్ విద్య పెట్టి, గురుకుల విద్య పెట్టి కేసీఆర్ గారు విద్యలో అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి వాళ్ళని చూసినాం. అనేక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థల్లో కూడా గురుకుల విద్యాల్లో చదివినటువంటి తెలంగాణ బిడ్డలకు సీట్లు వచ్చినటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో మా గౌరవనీయులు పెద్దలు ప్రవీణ్ కుమార్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ గురుకుల విద్య అనేటువంటిది పూర్తిగా అసలు పేరెంట్స్ కి విశ్వాసం లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఆసుపత్రుల్లో 100 బెడెడ్ హాస్పిటల్ పెట్టి దానికి అవసరమైనటువంటి ఇట్లా అంటే ప్రజలకు అవసరమైనటువంటి అన్ని అంశాలని, అంటే ఓ ఇంట్లో కొడుకుంటే కొడుకు పెరగడానికి అవసరమైనటువంటి అవసరాలు ఎట్లా తీర్చాలో తెలంగాణ ప్రజలకు అవసరాలు తీర్చాలని కేసీఆర్ కలలు కానీ దాదాపుగా 90-95% అమలు చేసి ఇవాళ ప్రజలకి ఒక మెరుగైనటువంటి పరిపాలన అందించినటువంటి రోజుల్ని ఇవాళ మున్సిపల్ లో ఉన్నటువంటి పట్టణ ప్రజలందరూ కూడా ఇవాళ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒక్క వర్గం కాదు, ఇవాళ సెలూన్స్ కావచ్చు, ధోబీ గార్డ్స్ కావచ్చు, లేకుంటే అట్లాగే మన పార్క్లకు సంబంధించినటువంటి అనేక సౌకర్యాలు కావచ్చు, యూత్ కు జిమ్ కావచ్చు, క్రికెట్ గ్రౌండ్లు కావచ్చు, అట్లాగే పట్టణంలో ఉన్నటువంటి చెత్తనంతా కూడా తరలించి ఎక్కడ పడితే అక్కడ చెత్తనేసి దానివల్ల ప్రజలందరికీ కూడా అనారోగ్యానికి గురయ్యేటువంటి స్థితి నుంచి ఆ చెత్తనంతా కూడా ఒక దగ్గర డంప్ చేసేటువంటి పెట్టి పొడి చెత్త తడి చెత్త అనేటువంటి కాన్సెప్ట్ పెట్టి దాన్ని చేసి ఆ దాని ద్వారా వచ్చేటువంటి అదనపు ఆదాయాన్ని కూడా మున్సిపాలిటీకి సృష్టించినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఇలా ఆలోచిస్తున్నది ఏంటంటే ఏ ప్రభుత్వమైనా మెరుగైనటువంటి పరిపాలన అందించాలి, ప్రజలకు తోడుగా ప్రభుత్వాలు ఉండాలని. ఇవాళ ఏమైపోయింది, ప్రజలకు దిక్కులేని ప్రభుత్వంగా మారిపోయింది. మాకు ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటి ఒక భావన ప్రజలు తొనికిసలాడుతా ఉంది. ఏ సమస్యను ఎవరు పట్టించుకోరు, ఏ సమస్యను పరిష్కరించరు. అడిగితే దబాయింపు తప్ప ఇంకొకటి లేదు. అడిగితే దబాయింపు, దాడులు, లేకుంటే బీఆర్ఎస్ అని ముద్ర వేసి వారిని ఎలిమినేట్ చేసేటువంటి ప్రయత్నం, ఇది తప్ప ఇంకేం లేదు కదా. అందుకే ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అందరూ మా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నాయకులు అందరూ కూడా గత 9.5 ఏళ్లలో పట్టణానికి జరిగినటువంటి ప్రగతి ఏంటి, ఈ 2.5 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి విధ్వంసం ఏంటంటే కళ్ళకు గట్టినట్టు
ఇవాళ ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం గడప గడపకు తీసుకుపోతా ఉన్నాం. అట్లాగే బాకీ కార్డును కూడా తీసుకుపోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం బాకీ ఉంది కాబట్టి ఆ బాకీ తీర్చే వరకు ఓటు అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక బీజేపీ అయితే ఎక్కడ కూడా పెద్దగా అది ప్రభావం చూపేటువంటి అవకాశం లేదు కొన్ని కేంద్రాల్లో తప్ప. భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలకు చేసింది ఏమి లేదనేటువంటి విషయం అందరికి తెలిసిందే. రేవంత్ రెడ్డికి ఏదైనా చిన్న గాయం అయితే దాన్ని మార్పడం కోసం పడేటువంటి తాపత్రయం తప్ప అసలు భారతీయ జనతా పార్టీకి ప్రజల పట్ల గాని ఈ ప్రాంత అభివృద్ధి మీద గాని ప్రాంతానికి సంబంధించిన అవసరమైనటువంటి నిధులు మంజూరు చేయడంలో మన బడ్జెట్ లో చూసినాం కదా రాజు గారు, 8+8 అసలు ఏ ఒక్క సమస్యను కూడా ఇలా పరిష్కరించి మన విభజన హామీలకు పెట్టిన ప్రపోజల్స్ కు దిక్కులేదు, ఏ ఒక్క ప్రత్యేకమైనటువంటి నిధులు కాని పరిస్థితి. కాబట్టి ఈ రెండు పార్టీలను సరైనటువంటి రీతిలో బుద్ధి చెప్పాలనేటువంటి ఒక చైతన్యం ఇలా పట్టణాల్లో వెల్లివిరుస్తా ఉన్నది. కేసీఆర్ పరిపాలన కావాలి, పరిపాలన కావాలంటే రావాలంటే స్థానిక సంస్థల్లో ఒక బలమైనటువంటి నాయకత్వం ఇప్పటి నుంచే ఉండాలనే భావన ఇలా మొదలైందనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. సార్, మనం చూస్తా ఉన్నాం చాలా ముఖ్యమైన అంశాలు. మొత్తం మున్సిపల్ ఎన్నికల వేళ ప్రజల్లో చర్చ జరుగుతున్న అంశాన్ని దేవిప్రసాద్ గారు వెల్లడిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. గత 10 ఏళ్ల పాలనలో ఏ రకంగా పట్టణాల ముఖ చిత్రం మారింది, సకల సౌకర్యాలకు నిలయంగా పట్టణాలు ఏ విధంగా మారాయో, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల పాలనలో పూర్తిగా పట్టణాలు మున్సిపాలిటీల పరిస్థితి ఎంత దారుణంగా అధ్వానంగా తయారైందో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. దీనికి తోడుగా ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు ఏ రకంగా మోసం చేశారు గ్యారంటీల పేరిట అని చెప్పి బాకీ కార్డులను కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ ప్రజలకు వివరిస్తున్న నేపథ్యంలో దానిపై కూడా పెద్ద ఎత్తున మున్సిపల్ ఎన్నికల్లో చర్చ జరుగుతుందనే అంశాన్ని దేవిప్రసాద్ గారు స్పష్టంగా చెప్తున్న విషయాన్ని మనం చూసాం. మరొక కీలకమైన అంశం, వాస్తవానికి 2 అంశాలు. ఒకటేమో తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగులకు సంబంధించిన కీలకమైన అంశం. 2 ఏళ్లు పూర్తయినా కూడా 2 లక్షల ఉద్యోగాల హామీ అనేది నెరవేర్చకుండా నిరుద్యోగులకు నయవంచన చేసింది ఈ ప్రభుత్వం అనే అంశాన్ని ప్రధానంగా మనం చూస్తున్నాం. నిరుద్యోగులంతా కూడా మహాధర్నాకు సిద్ధమైన పరిస్థితి హైదరాబాద్ వేదికగా కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులను పక్క రాష్ట్రానికి సంబంధించిన వారితో భర్తీ చేస్తున్నారనే మరో అంశం కూడా కనిపిస్తుంది. అంతర్రాష్ట్ర బదిలీలకు కూడా రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యోగులకు గొంతుకొస్తా ఉన్నారనే మరో కీలకమైన అంశం కూడా. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అత్యంత కీలకమైన పాత్ర పోషించే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలంతా కూడా చాలా కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో నిరుద్యోగులకు మరోవైపు తెలంగాణ ఉద్యోగులకు జరుగుతున్నాయి ఈ అన్యాయాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రాజుగారు, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను అత్యంత దగా చేసింది, మోసం చేసింది ఎవరు అంటే కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి, ఇది రేవంత్ రెడ్డి గ్యారంటీ, ఇది బట్టి విక్రమార్క గ్యారంటీ అని చెప్పేసి ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ని సృష్టించి అన్ని ప్రధాన పత్రికలలో ప్రధాన శీర్షికల్లో ప్రచురింపజేసి ఇవాళ జాబ్ క్యాలెండర్కు దిక్కు లేదు, దివాణం లేదు. 2 సంవత్సరాలుగా నిరుద్యోగులు ఓపిక బట్టిర్రు, సహనంతో ప్రభుత్వం ఇంకా వేస్తుందేమో అనుకున్నారు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేసే ప్రయత్నమే చేసిర్రు తప్ప ఇప్పటి వరకు మళ్ళీ కొత్త నోటిఫికేషన్లకు ప్రకటన కానీ జారీ కానీ చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఒక సభలోనేమో ఇప్పుడే కాదు ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది, 3 సంవత్సరాలు పడుతుంది అని మాట మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక నాయకుడు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసినామంటారు, ఇంకో నాయకుడు 50,000 భర్తీ చేసినామంటారు. నాయకుల మధ్యనే సమన్వయ లోపం ఉండడం వల్ల స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ నిరుద్యోగులని కాంగ్రెస్ జెండా మోయడానికి వాడుకున్నటువంటి పెద్ద పెద్ద మూతికి ఎందుకు మరి ప్లాస్టర్ వేసుకున్నారో ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అకనూరు మురళి గారు ఒక్కొక్క లైబ్రరీ దగ్గరికి వెళ్ళి నిరుద్యోగులను రెచ్చగొట్టి ఆయనకు ఉద్యోగం వచ్చేటువంటి ప్రయత్నం చేసుకుని ఆయన ఉద్యోగంలో చేరిండు. మరి నిరుద్యోగుల ఉద్యోగాల సంగతి ఏంది అయ్యా అకనూరు మురళి గారు, మీరు మాట్లాడట్లేరు ఏంది? ఇవాళ మీరంటే కొంత గౌరవం ఉండే మాకు ఇప్పటి వరకు, కానీ మీ మీద ఆ గౌరవం కూడా పోతా ఉంది. ఇవాళ చాలా మంది నాయకులు, తీర్మానం మల్ల అనేటువంటి ఒక రిపోర్టర్, ఆయన కూడా ఆయనకి ఎమ్మెల్సీ పదవి వచ్చింది, ఆయన నిరుద్యోగులను వాడుకొని వాళ్ళ పదవి సంపాదించుకున్నాడు. ఇవాళ చాలా మంది, రియాజ్ ఖాన్ అనేటువంటి ఆయన స్టేట్ లైబ్రరీ చైర్మన్ అయ్యిండు, ఆయన అన్ని జిల్లాలకు పోయి ప్రెస్ మీట్లు పెట్టిండు. కేసీఆర్ ప్రభుత్వంలో అసలు ఉద్యోగాలు రాలేదు అన్నట్టుగా ఒక అబద్ధపు అపోహను సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, నిరుద్యోగులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కవాతు నిర్వహించబోతా ఉన్నారు. ఇందిరా పార్క్ సాక్షిగా వాళ్ళకు పర్మిషన్ కూడా వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని లైబ్రరీల నుంచి అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ డిమాండ్, న్యాయమైనటువంటి డిమాండ్కు మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది. 2 లక్షల ఉద్యోగాలు అనేటువంటిది కాగితాలకే పరిమితమైంది. ఇవాళ రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి చిక్కడపల్లిలో లైబ్రరీలో కూర్చోబెట్టి
ఆ మెట్ల మీద కూర్చొని ఛాయలు దాగి ఎంత ముసలి కన్నీరు గార్చిండ్రయ్యా నిరుద్యోగుల కోసం, ఎంత నయవంచన చేసిరు ఇవాళ నిరుద్యోగులను. మీరు ఉద్యోగాల ప్రక్రియ ఎక్కడికక్కడ నిలిపేసేసి మీ జేబులు నింపుకునేటువంటి ప్రక్రియ కొనసాగుతుందని అంటా ఉన్నారు. నిరుద్యోగులు ఎవ్వరు కూడా ఇవాళ ఉద్యోగాల కోసం రోడ్ ఎక్కితే వాళ్ళని లాఠీలతోటి మొన్న గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు జీవో నంబర్ 29 అనేటువంటిది శాపంగా మారింది. దాన్ని రద్దు చేయాలా, జీవో నంబర్ 55 కేసీఆర్ గారు ఇచ్చిందే ఇవ్వాలా. ఒకవేళ ఓపెన్ ఉద్యోగంలో ఒక ఎస్సీ అభ్యర్థి ఓపెన్ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే ఆ ఉద్యోగం ఆయనకి ఇవ్వకుండా ఆయన రిజర్వేషన్లో ఉన్న ఉద్యోగం ఇచ్చేటువంటి కుట్రకు తెరలేపండి వాళ్ళ రేవంత్ రెడ్డి. అట్లా ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేసినారు. వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళ మీద రెండు లాఠీలతో పోలీసు వాళ్ళు వాళ్ళ వీపులని మొత్తం కూడా నాట్యమాడించేటువంటి ప్రయత్నం చేశారు. ఇట్లా నిరుద్యోగులను ఎక్కడికక్కడ మోసం చేస్తూ ఉన్నారు. ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఈ యువ డిక్లరేషన్ అని చెప్పేసి, లేకపోతే విద్యార్థి డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్ అని చెప్పి డిక్లరేషన్లు ప్రకటించి, దిక్కుమాలైన డిక్లరేషన్లు ప్రకటించి ఇప్పటి వరకు వాళ్ళకు నిరుద్యోగ భృతి దిక్కు లేదు. దాని గురించి మళ్ళీ బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ఎక్కడదండి మేము చెప్పలేదు కదా అని చెప్పి మాట మార్చే ప్రయత్నం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరూ అబద్ధపు హామీల మీద, ఇవాళ అబద్ధపు పునాదుల మీద రాష్ట్రాన్ని పాలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అత్యంత పెద్ద సామాజిక వర్గం 31 లక్షల నిరుద్యోగ యువకులని ఇవాళ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇవాళ పెద్ద స్థాయిలో ఇందిరా పార్క్ సాక్షిగా మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ మహాధర్నాలో వాళ్ళ డిమాండ్లు ఒకటే, ఇప్పటి వరకు మీరు ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో జాబు ఉన్నాయని చెప్పేసి ప్రకటించారు తప్ప అందులో జాబులు లేవు, నోటిఫికేషన్లు లేవు. ఏ ఉద్యోగ ప్రక్రియ ఎప్పుడు నిర్వహిస్తారనేటువంటి సమాచారం లేదు. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసినట్టుగా భావిస్తా ఉన్నాం. నేను అడ్వకేట్లను కూడా గతంలో నిరుద్యోగుల తరపున తెలంగాణ ఉద్యమం సమయంలో మా తరపున కొట్లాడింది. ఇప్పుడు నిరుద్యోగుల తరపున కూడా ఆ జాబ్ క్యాలెండర్ని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. రిట్ పిటిషన్లు పడాలా, ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిరుద్యోగులు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ అండి అది. జేఎల్ నోటిఫికేషన్ కేసీఆర్ గారు ఇచ్చింది, 1300 పైసలు కాదు వీళ్ళు భర్తీ చేశారు. డిఎల్ నోటిఫికేషన్ ఇప్పటి వరకు దిక్కు లేదు, దివానా లేదు. ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా కేవలం మరొకటి ప్రభుత్వ వైద్య శాఖలో హరీష్ రావు గారు దాదాపుగా 8,000 పైచీలకు ఏఎన్ఎం పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్స్, తర్వాత ఆ శాఖకు సంబంధించిన అన్ని ఉద్యోగాల భర్తీకి నాడు హరీష్ రావు గారు నోటిఫికేషన్ ఇచ్చి, హరీష్ రావు గారు ఎగ్జామ్ పెట్టించి ఫలితాలు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆపేసరికి మేమే ఇచ్చినామని చెప్పేసి వీళ్ళు ఆర్డర్లు ఇచ్చేసుకొని పోయిన పెద్ద ఒక మహారాజులాగా ఎల్బీ స్టేడియంలో మీటింగ్లు పెట్టుకుంటూ ఆర్డర్ కాపీలు ఇచ్చుకుంటా ఫోటోలు దిగి పోజులు కొడుతూ నిరుద్యోగులు మోసం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఉద్యోగాలు వచ్చినటువంటి అభ్యర్థులకు తెలుసు, ఇవాళ ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగులకు కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల ప్రక్రియని ఆపేసింది. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇచ్చింది లేదు. ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినవే. సో కాబట్టి మాకు 2 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చుకోవాలి, నిరూపించుకోవాలా, ఖచ్చితంగా అది మీరు భర్తీ చేయాలని చెప్పేసి వాళ్ళ నిరుద్యోగులందరూ కూడా ఇందిరా పార్క్ సాక్షిగా ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ధర్నాలో పెద్ద ఎత్తున మేము సైతం కూడా, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ యుద్ధ క్షేత్రాలై కొట్లాడినాయి నాడు నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి. ఇవాళ నిధులు ఆంధ్రకు తరలిపోతున్నాయి రాజుగారు, మనం చూస్తా ఉన్నాం. 15,000 కోట్ల రూపాయలు వాళ్ళకి పోతుంటే చూస్తూ కూర్చుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. నియామకాల విషయంలో ఆంధ్రోలు తెలంగాణకు వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఆంధ్ర ఉద్యోగులందరికట తెలంగాణలో వాళ్ళకు మళ్ళీ వాళ్ళ పూర్వ స్థానాలు అన్నింటినీ శాఖలకు అధిపతులుగా, లేకపోతే సెక్షన్లకు ఎస్ఓలుగా వాళ్ళనే భర్తీ చేయాలనేటువంటి ఒక కుట్ర కొనసాగుతా ఉంది. చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి సిగ్నల్ ఇవ్వడం, రేవంత్ రెడ్డి ఆ సిగ్నల్ ని అమలు చేయడం, ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ఇటు ఉద్యోగులది కానీ నిరుద్యోగులది కానీ పెద్ద స్థాయిలో కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తాం. మనం చూస్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమ నినాదాలైన నిధులు, నీళ్లు, నియామకాలకు సంబంధించిన దాంట్లో నియామకాలకు సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా తెలంగాణ నిరుద్యోగుల గొంతుకొస్తా ఉన్నారు. మరోవైపు నయవంచన చేస్తూ ఉన్నారనే అంశాన్ని దత్తాత్రేయ గారు ప్రస్తావిస్తున్న సందర్భం. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ 2 అంశాలపై పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాల వ్యక్తమవుతుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దేవిప్రసాద్ గారు, తెలంగాణ ఉద్యమ నినాదాలు నీరు గారిపోతున్నాయనే ఆందోళన, ఆగ్రహం తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఉద్యోగ సంఘాలకు సంబంధించిన హక్కుల సాధనలో కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషించిన సందర్భం. ఈరోజు జరుగుతున్న ఈ 2 అంశాలను ఎట్లా చూడాలి? ఓవైపు నిరుద్యోగులకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాల హామీని పూర్తిగా దగా చేశారని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా హైదరాబాద్లో కదం తొక్కేందుకు సిద్ధమైన సందర్భం. మరోవైపు ఆంధ్ర ఉద్యోగులకు తెలంగాణకు సంబంధించిన ఉద్యోగాలను కట్టబెడుతున్నారనే మరో కీలకమైన అంశం కూడా ఈరోజు పత్రికల్లో కనిపిస్తోంది. ఎట్లా చూడాలి 2 అంశాలని కూడా మనం? ఇప్పుడు రాజు గారు, నిరుద్యోగ యువకులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అబద్ధపు హామీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిందని ఇలా నిరుద్యోగ యువకులందరూ కూడా అటు చిక్కడపల్లి కానీ, అశోక్ నగర్ కానీ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో కూడా
పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు పెరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే గత 9.5 సంవత్సరాల కాలంలో ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి రకరకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఇలా నిరుద్యోగ యువకుల్ని నిట్ట నిలువున మోసం చేసింది. మోసం చేయడమే కాదు, ఇవాళ తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి నిరుద్యోగ యువకుల్ని రాజకీయ పార్టీల అంబాసిడర్లుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. మనం హైదరాబాద్ లో అనేక మందిని మీరు ఎవరైనా మా జాబ్ క్యాలెండర్ ప్రకటించండి, మాకు ఇచ్చిన హామీలు అమలు చేయండి అంటే మీరు బీఆర్ఎస్ సంబంధించినటువంటి రాజకీయ ప్రేరేపణతో మాట్లాడుతున్నారని ముద్ర వేసి వాళ్ళ మీద నిర్బంధం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు ప్రశ్న వేసినా, ఎవరు గట్టిగా అడిగినా, ఎవరు నిలదీసినా, ఎవరు అన్యాయం జరిగిందని ప్రశ్నించినా వారి అందరికి కూడా ఇవాళ బీఆర్ఎస్ అని ముద్ర వేస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరు ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలు అయినందుకు మేము గర్వపడతా ఉన్నాం రాజు గారు. ఎందుకంటే డెఫినెట్ గా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి సైనికులం అందరం కూడా ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. కాబట్టి ఇలా నిరుద్యోగ యువకుల్ని 1,90,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. బిస్వాల్ కమిటీ రిపోర్ట్ లో చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 3 మంది రిటైర్ అయ్యిండ్రు ఇటీవల కాలంలో, మార్చి నుంచి ఇప్పటి వరకు. అంటే దాదాపుగా వాళ్ళ లెక్కల ప్రకారమే 2,15,000 ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో ఉండాల్సినటువంటి అవసరం. మీరు కేవలం 60,000 మాత్రమే ఇచ్చి అవి కూడా 50,000 నోటిఫికేషన్ గత కేసీఆర్ పరిపాలనలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రక్రియ అంతా చేసి మీరు కాగితం ఇచ్చి పెట్టుకున్నారు. ఓకే, కానీ మీరు 6 నెలల్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి 2 ఏళ్లలో ఎన్ని ఇచ్చిందని ఎందుకు గొప్పలు చెప్పుకుంటలేదు? అంటే 2 ఏళ్లలో ఎన్ని ఇవ్వాలి రాజు గారు? 2,40,000 ఉద్యోగాలు ప్రభుత్వ సర్వీస్ లో ఇవ్వాలి. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా ఫార్మా రంగం కానీ, ఐటీ రంగం కానీ మొత్తంగా కూడా కేటీఆర్ గారి అద్భుతమైనటువంటి కృషి వల్ల బహుళజాతి సంస్థలను, ఇతర సంస్థలను హైదరాబాద్ నగరానికి తెచ్చి నిరుద్యోగానికి సంబంధించినటువంటి ఈ విషయాన్ని కొంత పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసి లక్షలాది మందికి ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం నూతన టీఎస్ఐ పాస్ కావచ్చు, లేకుంటే సంస్థల ద్వారా కేటీఆర్ గారు చేసినటువంటి ఒక నిర్విరామ కృషి వలన ఇవాళ హైదరాబాద్ నగరంలో అద్భుతమైనటువంటి యువతకి ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశం తెచ్చిపెట్టి. కానీ ఈ 2 ఏళ్లలో జరుగుతున్నది ఏంది? హైదరాబాద్ అంటేనే భయపడేటువంటి పరిస్థితి వచ్చింది, ప్రభుత్వం అంటే భయపడే పరిస్థితి వచ్చింది, శాంతి భద్రతలు లేవు. ఎక్కడ పడితే అక్కడ గన్ కల్చర్, ఏటీఎంల దగ్గర నుంచి పార్కుల వరకు ఎక్కడ పడితే అక్కడ కాల్చివేతలు కొనసాగుతా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం మీద విశ్వాసం లేదు, విధానాల మీద విశ్వాసం లేదు అనేటువంటి పద్ధతిలో ఇవాళ మొత్తం పారిశ్రామిక రంగం కుదేలైపోతా ఉన్నది. అందులో భాగంగానే యువతకు ఉపాధి కూడా కొద్దిగా సమస్యగా మారింది. ఇక ప్రభుత్వ ఉద్యోగాల పరిస్థితి అందుకే ఇవాళ కవాతు చేస్తా ఉన్నారు. ఆ కవాతుకు డెఫినెట్ గా మేమందరం కూడా సహకరిస్తామనేటువంటి విషయాన్ని మేము స్పష్టం. రెండవది ఇవాళ చాలా కీలకమైనటువంటి అంశం, ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు మేమందరం కూడా కేంద్ర ప్రభుత్వంతో కూడా పెద్ద ఎత్తున ఆ రోజు ఉన్నటువంటి మా పార్లమెంట్ నాయకుడు వినోద్ కుమార్ వారందరినీ తీసుకొని ఆ రోజు మేము అనేక మంది కేంద్ర మంత్రుల్ని కలిసి ఈ విభజన అంశంలో తెలంగాణకు సన్ ఆఫ్ ది సాయిల్స్ కు దక్కే విధంగా విభజన జరగాలంటే ఒక యాంత్రిక విభజన చేసి అప్పటికే కొన్ని వేల మంది ఉద్యోగుల్ని హైదరాబాద్ లో ఉంచేటువంటి ప్రయత్నం కేంద్ర చట్టాల వల్ల జరిగింది. బీజేపీ ఏమో నోరు తెరవదు. ఇప్పుడు ఏమైపోయింది, పైగా 2,000 మంది ఉద్యోగులు అదనంగా మళ్ళీ తెలంగాణకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు? జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు రాజు గారు. ఈ 2,000 మంది కూడా చాలా ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు రావడం వల్ల ఏమైతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు అందరికి కూడా ప్రమోషన్ల అవకాశాలు పోతాయి, తర్వాత రిక్రూట్మెంట్ అవకాశాలు సోయి లేనటువంటి వాళ్ళు ఇక్కడ అధికారులు కావడం వల్ల తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యలు అర్థం చేసుకోవడం అనేటువంటిది వారికి సాధ్యమే కాదు, ఆ సోయే ఉండదు. కాబట్టి ఇట్లా తెలంగాణ అస్తిత్వానికి పూర్తిగా దెబ్బకొట్టేటువంటి ప్రయత్నంలో ఇది భాగం. అటు నిరుద్యోగ యువకుల్ని, ఉద్యోగుల్ని మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక కవాతులు జరగాల్సినటువంటి కాలం మొదలైంది రాజు గారు. ఇక కవాతుల కాలమే, ఇక పోరాటాల కాలమే. ఈ నిర్బంధాన్ని ఎదిరించి ముందుకు పోయేటువంటి కాలం. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించినటువంటి వాళ్ళకి, కొట్లాడినటువంటి వాళ్ళకి, కవాతులు తీసేటువంటి వాళ్ళకి తప్పకుండా వారికి పూర్తిగా సహకరిస్తుందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. చాలా కీలకమైన అంశం ఇది. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న నిర్ణయాలు అడుగడుగునా కూడా జరుగుతున్న నేపథ్యంలో మరోసారి కవాతులు తీయాల్సిన కాలం సిద్ధమైపోయింది, ఆ కాలం వచ్చేసిందని చెప్పేసి దేవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. ఓవైపు నిరుద్యోగులకు, మరోవైపు తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులకు ఇద్దరికి కూడా
మోసం చేసేలాగా, దగా చేసేలాగా, నయవంచన చేసేలాగా మొత్తం వ్యవహారం అంతా కూడా నడుస్తున్న నేపథ్యంలోనే తెలంగాణలో ఈ మొత్తం వ్యవహారంపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి దేవిప్రసాద్ గారు అలాగే దత్తాత్రేయ గారు కూడా చెప్తున్నారు. తప్పకుండా దీనికి రానున్న రోజుల్లో తెలంగాణ సమాజం, తెలంగాణ యువత, తెలంగాణ ఉద్యోగులు ఎవరైతే ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారితో కలిసి భుజం కలిసి కొట్లాడారో వారంతా కూడా తప్పకుండా మరో మహోద్యమానికి సిద్ధంగా ఉన్నారనే అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు అలాగే దత్తాత్రేయ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.